అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ టు విలేజ్ డేర్ బాయ్స్. ఈరోజు మన మహబూబ్ నగర్ జిల్లా కోయిల్కొండ మండలం రామకొండ అనే కొండపైన ఉన్నాం. ఇక్కడ స్వయంగా శ్రీరాముడు పాదాలు మోపిన నేల ఇది. ఇక్కడ ఈరోజు ఆదివారం అమాస రోజు భక్తులు పోటెత్తుతారు. ఇక్కడ కూడా ఈరోజు చూసుకుంటే పెద్ద ఎత్తున కూడా భక్తులు వచ్చిర్రు, దర్శించుకుంటారు. సో ఈ గుట్ట యొక్క చరిత్ర, ఈ యొక్క ప్రాంతానికి ఉన్న చరిత్ర కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామకొండ దగ్గర మొత్తం భక్తులు పోటెత్తుతున్నారు. ఒకసారి ఇక్కడ భక్తులు కూడా వస్తున్నారు, వాళ్ళని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. అన్నా నమస్తే అన్న. నమస్తే. ఇది మన రామకొండకు వచ్చారు కదా, ఏ విధంగా ఉంది ఇక్కడ? భక్తులు చాలా మంది ఉన్నారా? అక్కడ దర్శనం అయిందా మంచిగా? మీకు ఏ విధంగా ఉంది ఇక్కడ? నమస్తే, నా పేరు కృష్ణ ముదిరాజ్, పండుగ సామాజిక సేవా సంస్థ. రామకొండ అనేది ఒక గొప్ప చరిత్ర గల ప్రాంతం. ఈ కోయిల్కొండ మండలం మహబూబ్నగర్ జిల్లాలో దాదాపుగా లక్షలాది మంది రామకొండకు వచ్చిన సందర్భం చాలా సంవత్సరాలకి వెళ్ళినాం. నేను కూడా ఇక్కడనే మహబూబ్నగర్ జిల్లా కేంద్రం పుట్టిపెట్టడం వల్ల ఇది దాదాపుగా రామాయణం కథలో రాముడు ఏదైతే రాజ్యం వెళ్తున్నప్పుడు ఆయన సీతను రావణాసురుని లంకకు తీసుకుపోయి కిడ్నాప్ చేసి తీసుకుపోతున్న సందర్భంలో రాముడు ఎత్తుకుంటూ వచ్చిన కాలంలో ఇక్కడ ఆయన పాదాలు ఏర్పడ్డాయని చెప్పేసి మా పూర్వీకుల చరిత్ర చెప్తుంది. కానీ మొత్తం మీద ఆదివారం అమావాస్య ఉండేది మాత్రం మాకు తెలిసి మొట్టమొదటి జాతర, ఇది ఏకైక జాతర అనుకుంటున్నా ఈ దేశంలోనే. కానీ జనాలు కూడా చాలా మంది సందర్భాలు లక్షలాది మంది వస్తుంటారు, దర్శనం చేసుకుంటారు. మొత్తం మీద అయితే మీరు ఇది ఫస్ట్ టైం ఇంతకు ముందు ఎప్పుడన్నా వచ్చారన్నా? నేను ఇప్పుడైతే అంటే ఫస్ట్ టైం నేను రావడం అయితే ఫస్ట్ టైము. కాకపోతే మాకు చరిత్ర కొంచెం తెలుసు కాబట్టి, మేము కూడా సామాజిక కార్యకర్తలు పనిచేస్తున్నాం కాబట్టి అట్లా మా పూర్వీకులు కూడా చెప్తుండేవారు. దర్శనం మంచిగా అయిందా? బ్రహ్మాండం. అక్కడ గుండంగిట్లో ఉందంట అన్న, గుండంగిట్లో ఏమన్నా? ఇంకా నేను అవన్నీ ఏం దగ్గరికి వెళ్ళంత ఫస్ట్ టైం కదా, కొంచెం చూస్తాం, ఇంకా ఉంటాం, ఇంకా ఇంకొక 1 hour తీసుకోవాలి కుంకుమ గుర్తే పోయేటప్పుడు. కాదా ఇట్లా బుక్కలు 20 రూపాయల తక్కువకేం రాదు కాదా? తీసుకోవటా? నువ్వేం చేస్తావు? సరే పట్టు ఇవ్వాలంటే తక్కువకి రాదన్నప్పుడు మనం ఏం చేస్తాం చెప్పు. సరే గుట్ట పైకి అయితే ఉందా అంటే మూలికలు ఏంటివి? ఏం లేదమ్మే, ఇంటే మనము ఇంటే పెట్టుకోవాలి. పిల్లలకు కళ్ళలు పడ్డ, నీడలు పడ్డ, కడుపుని వచ్చినా ఏది వచ్చినా మనం భోజనం చేసి పిల్లలకి భోజనం చేయాలి. మనం ఇంటే పెట్టుకోవాలి. కళ్ళలు పడవు, ఏది పడవు, మంచిగా ఉండాలి. ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇవి మూలికలు? అవన్నీ ఇస్తాము, అడవిలో వేసేస్తాం. ఇక్కడ మా భద్రాచలం సైడ్, ఇక్కడ మనము ఇక్కడ శ్రీశైలం, ఎక్కడ పడితే అక్కడ ఎట్లా ఇది పొగలాగా వేసుకోవాలా? ఎట్లా వేసుకోవాలి? వేసుకోవాలి. మనం ఇంటే కట్టు పెట్టుకోవాలి. తీసుకొని మంచి శుభ్రమైన జాలు దేవుని కాడ పెట్టాలి, కాడబెట్టి చేసుకోవాలి. చూసారా గైస్, ఇక్కడ మన ఆంటీ దగ్గర చాలా వనమూలికలు అయితే ఉన్నాయి. వీటి వల్ల చిన్నపిల్లలకి మన కళ్ళలు పడ్డ వాళ్ళకి ఏమైనా చిన్నగా జ్వరంగానే ఏమైనా వచ్చినప్పుడు వీటితోటి పొగేసుకుంటే చాలా మటుకు తక్కువ అవుతుందని చెప్తున్నారు ఆంటీ గారు. ఫోటో తిరేరా జనం మొత్తం చాలా మటుకు పైకి ఇంకా 2 కిలోమీటర్స్ ఉంటుందా? ఇంకా చాలా దూరం కదా. అంకుల్ ఎక్కడ మనది? మామనారా? ఎక్కడ ఉంటారు మామనారా? మొత్తినగర్ ఉంటారా? మా పిల్లి వాళ్ళు కూడా ఉంటారు అక్కడ. మొత్తం మీద నువ్వు గుట్టెక్కుతున్నావు, సాహసం చేస్తున్నావు. గుట్టెక్కడానికి సాహసం చేస్తున్నావు, లేదంటే భక్తితోటి కూడుకునే సాహసమా? భక్తితోటి బస్సాలు వచ్చారా? గవర్నమెంట్ ఎంప్లాయ్? దేంట్లో? ఏ డిపార్ట్మెంటా? రెవెన్యూ డిపార్ట్మెంటా? ఓకే. అయ్యప్ప కొండలు ఎక్కిరా మీరు? ఎక్కిరా? గ్రేటే. आइसक्रीम कैसा? क्या क्या है इसमें? है तो आ रहा हूँ, थोड़ा उधर जाकर आ तो मंदिर के पास जाके आता. अरे క్లాసెస్ కూడా హీరో లాగా అక్క ఎట్లా ఈ వాచ్లు ఉందనా? వారంటీ ఉంటుందా? గ్యారంటీ సార్? మొత్తం లేడీస్ ఉన్నాయి, మనకు బాయ్స్ కనిపిస్తుంది, అన్ని చిన్న చిన్న ఉన్నాయి. एकदम
బ్రో నాకు లేవా బ్రో, నేను పెట్టుకోవట్లేదు కావాలని. అరే, ఏది కావాలా అది కావాలి. గడ్డి వీనికి లేవని నాకు నాకేముంది? దాన్ని ఏం చేద్దాం మళ్ళా ఈ వాతావరణంలో పైన చల్లగుంది, లోపల చెప్పులు పడుతున్నాయి. వాతావరణం చూడు, తమ అంకులు అయితే సాధిస్తున్నాం ఆయన. ఒక్కసారి వాతావరణం చూడండి ఇక్కడ, చుట్టూ వస్తుంటే మధ్యలో లేక్ పచ్చటి కనిపిస్తుంది. పొలాలు. ఆ, మంచి వాతావరణం. వీళ్ళు చూడ మొత్తం చెట్లు మొత్తం మీకు వస్తారు. ఏది ఇట్లా చేస్తారు? మొత్తం ఏది అంటే ఇవన్నీ పనికొస్తా పోయి రోజు ఏంటి పనికి వస్తాయి? ఈ గుట్టకి ఏది కొనమైనా కూడా పనికొస్తాయి. గడ్డి కూడా గడ్డి కూడా పనికొస్తుంది, గరికపూస కొనమైన పనికొస్తుంది, ప్రతి చెట్టు తంగడానికి పనికొస్తుంది, జిల్లడానికి పనికొస్తుంది, ప్రతి పనికొస్తుంది. ఎందుకు పనికి వస్తుంది? దేనికోసం? పూజకే కానీ ఇంకా ఏమైనా ఇష్టి ఉంటే కూడా అంతే వెళ్ళిపోతుంది ఈ రోజు ఈ ఆకును పోగేస్తే. అమ్మా ఆ. సరే ఏంటి ఏంటి మేము కూడా పోతాం. టైం అవుతుంది. మనం ఇట్లా పెట్టుకుంటే మంచిది. ఇంత కాడ కట్టుకుంటే వచ్చిన దిష్టి గాలి ఏమన్నా ఉన్నా మన ఎంబడి వచ్చినా ఇంటికి అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తానికి ఇంటికి తీసుకెళ్తే చిన్న పిల్లలకు పొగ వేసుకోవడానికి కానీ మిగతా దానికి ఈ మంచి కోసం ఇది వాడతారంట. ఇది అందుకోసమే ఇక్కడ నుంచి రామకొండ నుంచి తీసుకోపోతారు. చాలా మంది భక్తులు తీసుకోపోతారు. మొత్తానికి ఈ చెట్లు అయితే తీసుకోపోతారు. ఇట్లా తీసుకోపోవడం కష్టంగానే. ఇది అయితే చెట్లు నరికేయడం అన్నది అంటారు కదా ప్రభుత్వాలు. కానీ ఈ రోజు చెట్టు నరికేది ఈ రోజు ఒక్క రోజే. వేరే రోజు కొనబోయినా పనికియదు దోమ ఏమన్నా ఉన్నా కూడా పోదు. రామజల్ గుట్టకి అయితే ఈ గుట్టకు వచ్చిన ఇది మొత్తానికి ఔషధంలాగా పనిచేస్తుంది. ఇది ఇట్లా ఎన్ని సంవత్సరాలు రావడం ఇక్కడ? మేము వచ్చింది ఫస్ట్ ఈకితనే వచ్చినాం తెలుసుకొని. మళ్ళీ జీవనం పెట్టుకుని పైన పూట కట్టుకుని జీవనం పెట్టుకుంటారు. చూడు ఫ్రెండ్స్, ఇది 1000 కళ్ళకంట. ఒకటి కొనుక్కున్నా ఇక్కడ దొరికిందని. ఇది ఇది నీకు దొరికిందా కొనుక్కున్నావా? ఇదే కొనుక్కున్నా కానీ ఆకైతే చెట్లు ఉన్నాయి కానీ మనం అంటే ఈ గుట్ట మీద నీకు కొనుక్కున్నావా? ఈ గుట్ట మీదనే కొనుక్కున్నా. ఇల్లు కూడా ఈ గుట్ట మీదనే ఈరుకొచ్చిండ్రు. అచ్చా, ఎంతకి ఇచ్చారు ఇది? 20 రూపాయలకి ఇది ఇచ్చిండ్రు. చటాకాంత ఇచ్చిరా? చెడగాంది ఇచ్చిండ్రు. చెడగా ఇచ్చిండ్రు. నయంగా గుట్టకు రావాలి, మన ఈ గుట్ట మీద తీసుకొని ఈ గుట్టకి అమ్ముతారు. మనం చెట్లు తిరగలేం కాబట్టి వాళ్ళు తిరిగి చెట్లు అమ్ముతారు. ఇక సరే, ఎందుకు ఎందుకు ఈ చెట్లు ఏ గుట్ట తీసుకోపోయి ఈ గుట్టలు ఎందుకు తీసుకోపోతారు? చెప్పాలి నీవు చెప్తారా? సంజీవని లక్ష్మణునికి ఏ తీసుకోతుంటే ఈ గుట్ట పైన అప్పుడు ఆయన గుట్ట లేపుకొని పోతున్నప్పుడు ఇక్కడ కొన్ని అనవాళ్ళు అంటే కొంచెం పడ్డాట ఆ గుట్ట. అదే సంజీవని తీసుకోతే లక్ష్మణుడు ఎట్లయితే బతికిండో ఆ విధంగా ఇక్కడ చిన్నపిల్లలు గాని పెద్దవాళ్ళు గాని అదే విధంగా ఈ ఆకు వేసుకుంటే వాళ్ళకు వేస్తే ఆటోమేటిక్ అందరికి ఏ రోగమైనా తగ్గిపోతుంది. అందుకొరకనే అంత పవిత్రంగా భావిస్తాం కాబట్టి ఆ ఆకు ఈ రోజు పవిత్రమైన రోజు తీసుకెళ్ళాలి. తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకొని పిల్లలు సుస్థ అయినప్పుడు వేసుకోవచ్చు. అంత పవిత్ర. రారా బాబు, రారా చిన్న రారా రారా. అట్లా చెట్టు పట్టుకోతారా నువ్వు? రా నాయన ఎక్కరా, దప్పదప్పరా లేడేదా దర్శనానికి? లేడైతే నడు, దర్శనానికి లేడేదా? పైన వాతావరణం చల్లగా ఉంది కానీ లోపల ఉక్క వస్తున్నాను. పీచ్ మిండే అరే ఆడుకో పీచ్ మిండే
రారా పీచ్ మిఠాయి తిన్నదా? దా నీకు ఎన్ని కావాలి చెప్పు, ఒకటే రెండా? పీచ్ మిఠాయి. పీచు మిఠాయి కాదు, చిన్నగా ఉన్నప్పుడు బొంబాయి మిఠాయి అంటుంటే అరే నీ ఏదో మిఠాయి పారా మిఠాయి. జనరేషన్ మారుతారంగా పిచ్చి మిఠాయి అయింది. ఎంత కాబట్టి ఎట్లమ్మా ఇది? 10 రూపాయలు కొట్టా ఇంటా ఏమంటారా నువ్వు? గంటలు కొట్టుకుంటా ఇది కొట్టు. ఎంత ఇది? 10 రూపాయలు. ఏంటి అమ్మ ఈ గంట ఎందుకు? ఊపానికి ఇట్లా పిచ్చి మిఠాయి అని తెలవాడికి. అలా కానీ ఇక్కడ పీచు మిఠాయితో పాటు మా గంట కూడా ఇచ్చాను. నువ్వు గంట కొట్టి వచ్చినా పిచ్చి మిఠాయి కొట్టి వచ్చినా? చాలా అంటే చాలా నేను బాగుంది ఒకరు స్టార్ట్ చేస్తే మీరు ఇద్దరు స్టార్ట్ చేస్తారా? ఇగో ఎవరో ఇచ్చే పైసలు ఇచ్చేయండి. చేసి తిన్నాడు ఒకటి చాలు. ఇక్కడ చాలా సరిపోతాయి. ఒకటి తినరా ఈ 2-3 వద్దు బ్రో. మన మేము తినే పీచ్ మిఠాయి కూడా మన పార్టీ అని చెప్తాను. ఏంద్రా మొత్తానికి వస్తలేవు. గట్టి కట్టిండ్రు అక్కో ఫిక్స్ చేసిర్రు. ఇక్కడ చోటు కూడా వస్తుంది చూడు. దా చోటు ఇక్కడ 50. నేను ఏం చేస్తున్నావు అన్నారా? 50 ఏ నువ్వు అట్రా ఏంది ఇది వెలక్కాయనా ఏంది? ఏంటి 20? మారేడుకాయనా ఇది? ఇది 10. ఇది ఎంతరా? 20. ఇది 20. చిన్న ఉందిరా. మారేడుకాయనా? ఇదేంటారా చూడు, ఇదేంటారా? అరే అరే ఉన్న 10 పెద్ద ఓ పని చేయరే. ఏయ్ ఇది తీసుకో పీచ్ మిఠాయి తీసుకో. అరే ఇది మొత్తం ఎంతరా? ఓ తీసుకుంటారా పీచ్ మిఠాయి ఇస్తారా? ఇది కూడా 10 మొత్తం. అరే ఈ 2 వేసుకొని మొత్తం ఏం రా? మొత్తము. చెనకడ వేసినారు. అరే బాగున్నాయి కదా ఇవి. ఇవి తీసుకోరా ఒకటి. 40 ఇస్తే మొత్తం ఇస్తావా? ఇది మొత్తం ఇస్తావా 40 ఇస్తే? మళ్ళా ఎంత? ఏ నువ్వు మళ్ళీ తొండి లేపుతున్నావు రా, తొండి ఆట ఆడుతున్నావు నువ్వు. సరేరా నువ్వే పెట్టుకో. తొండి ఆట ఆడుతున్నావురా నువ్వు. తీసుండ్రా అంకుల్ తీసుండ్రా. 10 రూపాయలు అంటున్నాడు. 10 రూపాయలు అల్లే నాకు ఈ పిచ్చి మాట తీసుకొని అది ఇదిగా? అట్రా తీసుకురా అట్రా. తీసుకొని అది ఈరా నాకు. ఏం కాదు తీసుకొని అది ఈరా. తీసుకోండి, అది తీసుకురా. నువ్వు తినరా ఇది? అది ఈరా. చూడు ఇలా 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 ఆ? మీ అమ్మాయి చెప్పి నాది. అలే ఇలా జరా ఇలా 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 అల్లే 2 ఇట్టాలా? 10 రూపాయలు తెచ్చుకోరా. ఒకటి ఈరా. 10 రూపాయలు ఇలా. మరి బొంబాయి మిఠాయి తీసుకోరా. స్వీట్ రా, బొంబాయికి తెచ్చినారా నీ కొరకి? బొంబాయి మిఠాయి అది. చూడు నువ్వు గుట్ట వెనుకలు వేసావరా, నేను బొంబాయికి తెచ్చినారా? Oh my god. ఇలా ఇలా అలే 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 ఇలా 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 ఈరా చూడు. ఇలా ఇలా ఒకటి ఇలా అరే ఒకటి ఇలా. మన ఫ్రెండ్స్ గారా. నీ పేరేం పేర్లా? నీ పేరేం పేరు? ఏనా తరగతి అవుతున్నారా? ఒకసారి శ్రీరామను, జై శ్రీరామను. గట్టిగాను. ఎవరు నీది? ఇదే ఊరు. ఎవరు? కోయిల్కొండ అంటుంది. సరే అరే ఏడుస్తాడు. ఏడుస్తారు. అరే విలేజ్ డేర్ బాయ్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచిగా వీడియోలు ఇస్తున్నారు. నమస్కారం. ఇదండి మీ జాతకం చెప్పండి పిల్లలు. మన జాతకంలో ముందుకు వచ్చేది ఉంది, ఓటమి లేదు, తొందర పడవద్దు, ఎంత నిదానం ఉంటే అంత మంచిది, చేయి చూపెట్టవద్దు, దోస్తానం పోవద్దు, మంచిది కాదు, దోస్తానం అయితే చెడు ఉంది. కానీ ఆయన చదువుకుంటే మాత్రం బరాబర్ పోలీస్ జాబ్ మాత్రం చేస్తాడు, ఓటమి లేదు, పై స్థాయి పెరుగుతాడు, ముందుకు వస్తాడు, అమ్మ నాన్న కన్నా మెచ్చిన పేరు చేస్తాడు, అవతాతకు మెచ్చిన పేరు చేస్తాడు, అవతాతకు మించిన పేరు చేస్తాడు, అమ్మనాన్నకు మించిన పేరు చేస్తాడు, అందరికన్నా గొప్ప పేరు చేస్తాడు. పర్వాలేదు, కానీ ముగ్గురు దోస్తానం జమనద్దు, పత్తుల పని చేయవద్దు, నల్లబట్ట తొడగవద్దు. ఆంజనేయ స్వామికి మాత్రం శనివారం మంగళవారం గురువారం మొక్కి రావాలి. ఆంజనేయ స్వామికి శనివారం మంగళవారం గురువారం మొక్కి రావాలి, మంచిది. తమస పుణ్యానికి దూరపడడం పోవద్దు, మంచిది కాదు. చేసే పనులు మాత్రం ముందుకు వస్తాయి, నష్టం లేదు. చేయి చూపెట్టవద్దు. అమ్మంటే ప్రేమ చాలా ఉంది, తండ్రి మీద సానుభూతి ఉన్నది, కానీ మేనమామల పైసా మాత్రం బాగా తింటాడు. పిల్లల మీద ప్రేమ లేదా? పిల్లల విషయం పిల్లల విషయం మా దగ్గర ఉండవు, అవి ఈ లవ్ స్టోరీలు మా దగ్గర ఉండవు, అంతా మంచి కోసమే ఉంటాయి. పర్వాలేదు. జై శ్రీరామ్ అంటున్నావు బ్రో.
బాగా ఏజ్ లో కూడా నడుచుకుంటూ వస్తున్నావా నువ్వు? మాకే రావా నీకు అసలు బాగానే నడుస్తున్నావు. అలసిపోయినావా? నయం బాగానే ఎక్కుతుంది. అలసిపోయినట్లు ఎదురా అప్పుడే స్వామీజీ, ఈ యొక్క రామకొండ చరిత్ర గురించి కొంచెం మాకు చెప్పరా? ఇది విశేషం అన్నట్లు. ఇది రామకొండ క్షేత్రం అంటే కోయిలకొండ మండలం మా పాలమూరు జిల్లా. ఈ రామం అన్న క్షేత్రాలతో కూడుకుని ఉన్నదే మన ప్రదేశం అయింది అన్నట్లు. ఇది నైరుతి దిశలో వస్తుందంటూ మధ్య భాగంలో పైడాల క్షేత్ర సమాధి ఉంటుందన్నట్టు. నైరుతులు ఉండేవాడు రామకొండ రామస్వామి, ఆగ్నేయులు ఉండేవాడు కందూరు రామలింగ స్వామి, వాయువులు ఉండేవాడు దొనగుట్ట రామలింగ స్వామి, యాకమరి రామలింగ స్వామి, ఉత్తర్లో వచ్చేది పామండ రామలింగ స్వామి, అంబు రామలింగ స్వామి, దామకొండం రామలింగ స్వామి, బుగ్గ రామలింగ స్వామి. ఈశాన్య దిశలో వచ్చేది రామేశ్వరం రామలింగ స్వామి. ఇది పుణ్యక్షేత్రం అన్నట్టు. అన్ని క్షేత్రాల్లో సాధులు సంతులు క్షేత్రాలు నడుస్తున్నాయి. కానీ ఇది మన రామకొండ విశేషం ఏంటిదంటే ఆదివారం అమాస రోజు మాత్రమే ఇక్కడ లక్షల్లో కాదు, పదులలో కాదు, వందల కోట్లలో కూడా చేరుకునే అవకాశాలు ఇక్కడ ఉంటాయి అన్నట్టు. ఎందుకంటే ఇది పుణ్యక్షేత్రం కాబట్టి. చిన్న డౌట్ స్వామి, ఆదివారం అమావాస రోజు ఎందుకు జరుపుతారు? ఎక్కడ లేకుంటుంది అన్నట్లు. ఎక్కడ నభూతి నభవిష్యత్ వెనక కానీ ముందల కానీ ఎక్కడ రామక్షేత్రాల్లో ఆదివారం అమావాస పుణ్యక్షేత్రంగా మార్చబడలేదు. ఇప్పుడు చూస్తున్నాం కందూరు రామలింగ స్వామి ఎప్పుడు చేస్తున్నాం, అప్పుడు ఉగాది అప్పుడు చేస్తున్నాం. పామండ రామలింగ స్వామి ఉగాది అప్పుడు చేస్తున్నాం. దొనగొండ రామలింగ స్వామి శివరాత్రి అప్పుడు చేస్తున్నాం. యాకమరి రామలింగ స్వామి శివరాత్రి అప్పుడు చేస్తున్నాం. రామేశ్వర రామలింగ స్వామి శివరాత్రి అప్పుడు చేస్తున్నాం. జడల రామలింగ స్వామికి నల్గొండ శివరాత్రి అప్పుడు చేస్తున్నాం. కానీ విశేషంగా కోటి లింగాల్లో ఒక లింగమైన రామకొండ రామలింగ స్వామి, ఈ కోటి లింగాలు స్థాపించిన దాంట్లోనే విశేషంగా అంటేనే రామలింగ స్వామి, కోయిలకొండ రామలింగ స్వామి. ఎందుకంటే ఇక్కడ ఆదివారం అమావాస్య రోజు ఎంతో పవిత్రమైన దినం ఇది. ఇక్కడ ఉన్న చెట్టు కానీ ఆకు కానీ ఏది తీసుకుపోయి పోగ వేసుకున్నా ఎన్నో కోరికల్ని ఇష్టసిద్ధుల్ని వశం చేస్తాడు. దాని కొరకే సాధులు సంతులు యోగులు మునులు సిద్ధులు అవధూతులు గురవస్తులు సన్యాసులు జటాయుగులు హఠాయుగులు అందరికీ కూడా నిలయమైందే ఈ రామకొండ రామలింగ స్వామి. ఈ రాముని పుణ్యక్షేత్రంలో మనం ఏది స్వీకరించినా అది కల్పవృక్షం లాంటిది అన్నట్టు. మనం తీసుకొని పోయి సంకల్ప సిద్ధి చేసుకొని ఒకసారి పొగ వేసుకున్నామా దానివల్ల నీ కోరికలన్నీ ఇష్ట కోరికలన్నీ నెరవేరుతున్నాయి. కాబట్టి ఎందరెందరో మహనీయులు ఈ కొండని దర్శిస్తున్నారు, పూజిస్తున్నారు, ఆశ్రయిస్తున్నారు. కాబట్టి ఆదివారం అమావాస్య రోజు వచ్చే ప్రతి అమావాస్య కూడా ఇంత లక్షల్లో వేలలో కోట్లలో ఉంటుంది. ఈసారి విశేషంగా ఏమిటంటే పైడాల క్షేత్ర భజన మండలితో రావడం విశేషమైంది. ఎందుకంటే ఇది నాదబ్రహ్మంగా మార్చాలి. ఈ నాదబ్రహ్మం వల్ల యావత్ భూమండలం అంతటా సుఖశాంతులతో ప్రేమ ఆనందాలతో ఉండాలని కోరుకుంటూ ఈ శ్రీరామ ఇక్కడ ఋషులు మునులు కూడా తపస్సు చేశారంట. చాలా మంది తపస్సులు చేశారు. నిన్నటికి మొన్నటికి ఎన్నటికి చేసిండు. మొన్న మనకు దగ్గరలో అందుబాటులో ఉన్నప్పుడు చేసిన వాడు ఒక్కడు పైడాల క్షేత్ర 41 రోజులు అనుష్ఠానం పైలో గోలో చేసుకున్నాడు. ఎందరెందో మహనీయులు చేసుకున్నారు కానీ గుర్తింపు లేకుండా పోయారన్నట్టు. కానీ ముందు వచ్చే తరానికి మాత్రం ఇక్కడ విశేషంగా సాధులు సంతులు యోగులు మునులు ఋషులు వస్తుంటారు. ఇది ఆదివారం అమావాస పుణ్యక్షేత్రంగా మారుతుంది. ఈ క్షేత్రంలో ఎన్నో మహిమలు వెలుస్తుంటాయని తెలియజేస్తున్నాను. మళ్ళీ మధ్యరాత్ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కాలజ్ఞానంలో కూడా ఈ కొండది విశేషమై ఉందని కూడా గుర్తుంచుకోవాల్సింది. ఆదివారం చరిత్ర గురించి ఇక్కడ కూడా ఈ కొండను గురించి కూడా తెలియజేస్తాడు. అక్కడ అంబు రామలింగ స్వామి, దామగుండం రామలింగ స్వామి, ఇక్కడ రామకొండ రామలింగ స్వామి. ఈ క్షేత్రంలో ఈ పుణ్యక్షేత్రాల్లో దగ్గరలో ఉంటాయి. 12 జ్యోతిర్లింగాల లాగా మన చుట్టే ఉంటాయి రామలింగ క్షేత్రాలు. అవన్నీ సందర్శిస్తే విశేషంగా ఉండేది. ఇది ఆదివారం అమావాస్య నాడు విశేషంగా ఉండేది కోయిలకొండ రామలింగేశ్వర స్వాముల వారు. సద్గురునా
రామకొండ రామస్వామి పుణ్యక్షేత్రంలోన ఈరోజు ఆదివారం అమావాస్య కాబట్టి ఎక్కడున్న ప్రాంతంలో నుండి ప్రత్యేక జిల్లాల మండలం నుండి మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా కానీ వేరే కర్ణాటక నుండి కానీ ఎక్కడ ఎవరికి చెప్పకుండా ఆదివారం అమావాస్య వచ్చిందంటే భక్తులు ఇక్కడ తరలి రావడము, రోడ్డు లేనప్పుడు చుట్టూగా నలుమూలల నుండి ఎక్కుతుండ్రు ఈ గుట్ట ప్రాంతానికి దర్శనానికి. ఇప్పుడు రోడ్ అయినందుకు మంచిగా పుణ్యక్షేత్రానికి దర్శనం ఇవ్వాలి. ఆదివారం అమావాస్య పితృ అమావాస్య రోజు దర్శనం అవుతుంది. భక్తులు మంచి దర్శనం చేసుకుంటున్నారు. పైన గుండం ఉంది, చెరువు ఉంది, చిన్నగా ఆంజనేయ స్వామి ఆలయం ఉంది, రామాలయం ఉంది. పుణ్యక్షేత్రం మంచి దర్శనం. ఇక్కడ మూలికలు చెట్లు కానీ ఆ గుట్ట పైన ఉన్న నీళ్లు కానీ తీర్థం లేక మనం టానిక్ ఎట్లా వాడుకుంటామో జ్వరం వచ్చినప్పుడు ఇంత ఒక ముగ్గుడ టానిక్ నీళ్లు తాగితే టానిక్ తాగినంత ఇలువ అవుతుంది. చెట్లు తీసుకోపోయి ఇంత పొగ పిల్లలకి ఇస్తే ఇంట్లో మనం మంచి చెట్లు ఉన్న పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు పొగలు ఇస్తుండ్రి పెద్దల నుండి పూర్వీకం నుండి. ఇది రామకొండ చరిత్ర ఉంది దీనికి. ఇక్కడ ఉన్న మూలికలు మొత్తం వన మూలికల నీళ్లు, ఆ నీళ్ళ నుండి తయారైన నీళ్లు మన దీని లేక అమృతం లేక పిల్లలకు పోస్తారు. ప్రతి అమావాస్య వచ్చే వరకు ఆ నీళ్లు అట్లే సీసాలు నింపుకోపోతున్నారు. ప్రతి మనిషి సీసాల సీసాలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు పొగ ఇయ్యటానికి ఇంట్లో పెట్టుకునికి మళ్ళీ అమావాస్యకు వచ్చి తీసుకుపోతారు. అందుకు మంచి పుణ్యక్షేత్రం ఇది. ఎక్కడ చరిత్రలో లేనిది రాముడు ఇక్కడ పాదము అప్పుడు సీతను వెతికేటప్పుడు ఒక పాదం పెట్టిండని అంటాడు. మన్నెంకొండ ఒక పాదం, ఇక్కడ ఒక పాదం. ఇప్పుడు ఎప్పటికీ పుణ్యక్షేత్రం ఇక్కడ పాదం ఉంది. ఇప్పుడు పోయి చూసినా ప్రస్తుతంగా పాదం ఉంది. పుణ్యక్షేత్రం దర్శనం ఇవాళ భక్తులకు అందరికి మంచిగా జరుగుతుంది. మీరు ఇట్లా దీనికి సహకరించి అందరిని హెల్ప్ చేస్తున్నారంటే 10 మందికి తెలుస్తుంటే ఆ స్వామి సీతారాముడు మీకు ఇట్లా ఎప్పటికీ చల్లగా కాపాడుతాడు. పుణ్యక్షేత్రంకి దర్శనానికి మీరు అందరికి వచ్చినందుకు సంతోషంగా. రామకొండ జాతర ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతుంది? ఇది పెద్దల నుండి మనకు తెలియక ముందు నుండి ఇక్కడ పెద్దలు కొద్దిగా చిన్నగా గుడి కట్టి చిన్న చిన్న బొమ్మలు పెట్టి ఉంటారు, విగ్రహాలు. అంటే బొమ్మలని తొలగించినాం. ఒక 10-20 సంవత్సరాలే ఆ బొమ్మలు తొలగించి మళ్ళీ కొత్త తెచ్చి పెట్టినాం. ప్రతి సంవత్సరం 2 సార్లు వస్తుంది, ఒక్కొక్కసారి సంవత్సరం వస్తుంది. ఉండి అందరికి వచ్చింది సహకారం. ఇంతవరకు ఈసారి లేదు. ఇప్పుడు అన్నదానం ఇది అది నడుస్తుండే. పితృమాస కోసము ఈ ఆలయానికి ఏమైనా కమిటీ ఇట్లా ఉందా? ఉంది, కమిటీ ఉంది కానీ ఇప్పుడు 11 కోట్లు ఇప్పుడు ప్రభుత్వం రందా. ఇప్పుడు బడ్జెట్ లేనందుకు లేకుంటే ఇదివరకు గుడి స్టార్ట్ 11 కోట్లు రికార్డ్ శాంక్షన్ అయింది. దాని మ్యాప్ వేసిండ్రు, తిరుపతికి వెళ్ళి వచ్చి మ్యాప్ వేసిండ్రు, మొత్తం రెడీ ఉండే ఇప్పుడు. కానీ ఆగిపోయింది డబ్బులు లేనందుకే. ఇంకేమో ఇక ప్రభుత్వం చేయలేక ఆగిపోయింది. ఎండోమెంట్ లో ఉందా ఇప్పుడు ప్రెసెంట్ గా? ఎండోమెంట్ కి పోలేదు, ఇంకా పోలేదు. ఎండోమెంట్ పోతే ఇదివరకు డెవలప్ అవుతుండే, ఎండోమెంట్ పోలేదు. కాకపోతే కమిటీలు ఉండే, అన్ని ఉన్నాయి. కానీ ఇప్పుడు 11 కోట్లు శాంక్షన్ అయినాయి. ఇప్పుడు రోడ్ అయింది. రోడ్ లేకుండా మంచిగా అయింది. సరే, ఎవరన్నా దేవుడి మనం చేసేటోళ్ళం ఎంత దేవుడే చేపించుకుంటాడు ముందర జరిగే పనులు. హిందూ ధర్మంకి అయితే మంచి పుణ్యక్షేత్రం ఇది. ఓకే గైస్, మొత్తానికి ఈరోజు ఈ రామకొండ చరిత్రను, ఇక్కడ ఉన్న విశిష్టతను, ఇక్కడ ఈ భక్తుల యొక్క సందోడి మొత్తం చూసుకుంటే చాలా పెద్ద ఎత్తున ఇక్కడ చూడండి క్యూ లైన్ కూడా నిలబడ్డది. ఇప్పటి కూడా మన గుట్ట పైన చూసుకుంటే ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది. కాబట్టి మేము కూడా విలేజ్ డేర్ బాయ్స్ నుంచి కూడా ఇలాంటి దేవాలయాలు కాకుండా ఇంకా అతి పురాతనమైన దేవాలయాలు కూడా కుంటుపట్టిపోయినాయి. అలాంటి దేవస్థానాలు కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే 100% అవి ఆ దేవస్థానం గురించి చరిత్ర తీసి మరి మీ అందరి ముందు ఉంచుతాం. ఆ దేవస్థానం విశిష్టత, అలాంటి దేవాలయాల గురించి కూడా 100% మీ ముందుకు తీసుకొస్తాము. మాకు 100% సపోర్ట్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ డేర్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్. Subscribe to Village Day Boys. Okay.